హాయ్ వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను బ్యాంఫ్లో డే 3 చూసిన వీడియోస్ అప్లోడ్ చేశానండి. లేక్ లూయిస్ అండ్ లేక్ మొరైన్ చూసాము. చూసారా ఇక్కడ టెంట్స్ ఉన్నాయి. అంటే మనం ఈ లేక్స్కి డైరెక్ట్గా వెళ్ళి కార్లో వెళ్ళి పార్క్ చేయలేము, అక్కడ పార్కింగ్ లాట్ లేదు. ఓన్లీ షటిల్ సర్వీసెస్ ఉన్న స్పాట్కి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి వాళ్ళ బస్సుల్లో టికెట్ కొనుక్కొని ఎక్కాలన్నమాట. అరౌండ్ $70 అలా ఉంటుంది. ఈ రెండు లేక్స్కి వాళ్ళు షటిల్ బస్సులోనే మనం వెళ్ళి చూడాలి. సో ఈ షటిల్ సర్వీస్ ఉండే ప్లేస్కి వచ్చి ఇక్కడ బస్ ఎక్కామాట. ఎక్కాక లేక్ లూయిస్కి వాళ్ళ షటిల్ బస్సులో వచ్చాము. ఇది ఫస్ట్ లేక్ మొరైన్కి వచ్చాము. ఈ లేక్ మొరైన్ స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా ఇది హైకింగ్ స్పాట్ అండి. బ్యాంఫ్ యాక్చువల్గా హైకింగ్ చేసే వాళ్ళకి ఒక డ్రీమ్ట. ఈ రాకీ మౌంటైన్స్లో ఎప్పటికైనా లైఫ్లో ఒకసారైనా హైకింగ్ చేయాలని. ఇక్కడ చూసారా, ఇక్కడ వుడ్ ట్రీస్ చాలా కొట్టుకుని వచ్చాయి. ఇక్కడ బోర్డు పెట్టారు, ఎలా వచ్చాయి ఇంత వుడ్ ట్రీస్ ఇక్కడ పడేస్తున్నాయి ఏంటి అని అడిగితే దానికి ఎక్స్ప్లెనేషన్గా వాళ్ళు అక్కడ బోర్డు పెట్టించారు. అదేంటంటే మౌంటైన్స్ మీద ఉన్న ట్రీస్ ఈ స్నో కరిగినప్పుడు అప్పుడు వీక్ అయ్యి అలా కొట్టుకుని లేక్స్లో కొట్టుకొచ్చి ఈ బ్యాంక్ దగ్గర కలెక్ట్ అయ్యాయట. సో వుడెన్ ట్రీస్, బ్లాక్స్, అక్కడ రాకీ మౌంటైన్స్, ఈ లేక్ మీకు నిజంగా జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి దిగి వచ్చిన సీన్ గుర్తుకొస్తుందండి. అసలు ఇంకా సమ్మర్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక బ్యూటీ అనుకోండి. అఫ్కోర్స్ ఇది ట్రాన్సిషన్లో ఉంది, వింటర్ టు సమ్మర్, జూన్ ఎర్లీ వీక్. జూలైలో అయితే ఈ వాటర్ అంతా అగైన్ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇంకా ఇక్కడ వాటరు సగం సగం కరిగి ఉంది. టెంపరేచర్స్ అయితే సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి. చూసారా, నేను శారీ కట్టుకుని వచ్చాను ఈ స్పాట్కి. అది చూసి అందరూ నన్ను మ్యూజియంలో ఒక పీస్ లాగా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళంతా వింటర్ జాకెట్స్లోనే ఉన్నారు. చాలా చలిగా ఉందండి అక్కడంతా, ఇంకా ఐస్ కరుగుతోంది ఆ లేక్లో. కాలేస్తే దిగబడిపోతుంది అన్నమాట కొన్ని ప్లేసెస్లో అయితే. ఇదంతా సమ్మర్లో వాటర్ వచ్చేస్తుంది కరిగి. నాకు ఈ 20 ఇయర్స్గా నార్త్ అమెరికన్ డ్రెస్సుల్లో ఉండి శారీ క్రేవింగ్, అంటే స్వీట్ క్రేవింగ్ లాగా అది శారీ మీద లవ్ పెరిగిపోయిందండి. అదిగోండి మా డాటర్ మళ్ళీ వచ్చేసింది. సో ఈ 10 పీసెస్ ఆఫ్ మౌంటైన్స్ లాగా చుట్టూ ఉండి మధ్యలో లేక్ మాట. అసలు ఇది చూసి తీరాలండి నిజంగా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లేక్ మొరైన్. కానీ జూలైలో అయితే ఇంకా అందంగా ఉంటుంది. మొత్తం మేము నడుస్తున్న ప్లేస్ అంతా బ్లూయిష్ వాటర్ తోటి నిండిపోతుంది అని చెప్తున్నారు. బట్ ఈవెన్ నౌ ఇట్స్ అసలు ఆ సీనిక్ బ్యూటీ ఒక సినిమాటిక్గా ఉంది అన్నమాట. అక్కడ వుడెన్ బ్లాక్స్ అలాగా, ట్రీస్ అలాగా కొట్టుకుని వచ్చి కొన్ని పైల్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అక్కడ పక్కన, బ్యాంక్ పక్కన. బ్యాంక్ పక్కనే కొంచెం మెట్లు కూడా ఉన్నాయండి. ఆ మెట్లకి హైకింగ్ చేసేవాళ్ళు హైకింగ్ స్పాట్ అది. ఇది లేక్ లూయిస్ అండి. తర్వాత మళ్ళీ లేక్ మొరైన్ దగ్గర షటిల్ బస్ ఎక్కి మళ్ళీ లేక్ లూయిస్కి వచ్చాము. ఈ లేక్ లూయిస్ స్పెషాలిటీ ఏంటంటే 2 హిల్స్ ఇలాగా అటాచ్ అయ్యి వీ షేప్లో ఉండి అక్కడ ఫొటోస్ పిచ్చి క్రేజీగా లైన్లో నిలబడి తీసుకుంటున్నారు ఈ వీ షేప్ విత్ బ్లూయిష్ వాటర్ కోసం అని. చాలా బాగా వస్తున్నాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడ. అంతా సినిమాటిక్గా ఉందండి. చాలా సినిమాలు తీశారు బ్యాంఫ్లో, బాలకృష్ణ సినిమాలు అవిను, వెంకటేష్విను. అదిగోండి మన హీరో. హీరోయిన్ నేచర్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. అదండి లేక్ లూయిస్ గురించి విశేషాలు. సో ఈ బ్లూ కలర్ వాటర్స్ చూస్తూ కాసేపు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి సీనిక్ బ్యూటీని. మళ్ళీ డే 4 వీడియోస్తో కలుస్తాను. డే 4 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. జాస్పర్ ఐస్ ఫీల్డ్ గ్లేషియర్స్, తర్వాత స్కై వాక్ అవంతా చూపిస్తాను. ఓకే, బాయ్.